మిత్రులందరికీ నమస్తే. మరి నిన్న మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కదా. మరి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఒకటైనటువంటి బీసీ రిజర్వేషన్ల గురించి మరి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మరి టీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ బీజేపీ ఈ పార్టీలకు సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడడం లేదు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42% రిజర్వేషన్ల హామీని మరి ఎందుకు ఇవ్వట్లేదని కనీసం మరి ప్రతిపక్ష నాయకుల పార్టీలైనా మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడడం లేదు అంటే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడము మరి కేసీఆర్కి ఇష్టం లేదు, అదేవిధంగా మోడీ గారికి ఇష్టం లేదు. కాబట్టే వాళ్ళు మరి అపోజిషన్లో ఈ ఫెయిల్ అయిన హామీని లేవనెత్తడం లేదు. ఈ బీసీ రిజర్వేషన్లు పెంచితే మా అగ్రవర్ణ పార్టీల ఆటలు సాగవని, ఈ బీసీ రిజర్వేషన్ పెంచితే మరి ఈ బీసీడీ, బీసీఏ, బీసీసీ, బీసీఈ ఈ వర్గాలన్నీ బాగుపడతాయి. మరి ఈ రిజర్వేషన్లు పెంచితే మీరు ఆర్థికంగా సామాజికంగా బాగుపడతారు. ఈ రెండు బాగుపడితే రేపొద్దుగా రాజకీయంగా మేము అది అడుగు పెడతామనే ఈ భావన వస్తుంది. కాబట్టే వీళ్ళు ముందే పసిగట్టింది కాబట్టే వీళ్ళు దీని గురించి మాట్లాడడం లేదు. దయచేసి ఈ బీసీ నాయకులారా మీరు మాట్లాడండి. మీరు వట్టిగా గెలవడం కాదు, మీరు గెలిచినా లాభం లేనట్టు ఈరోజు వ్యవహారం కనిపిస్తూ ఉన్నది. మీరు గెలిపించిన పాపానికి ఈరోజు కనీసం మా బీసీ రిజర్వేషన్లు ఏమైందని కనీసం మీరు మాట్లాడకపోవడానికి సిగ్గు అనిపిస్తుంది సమాజానికి. మిమ్మల్ని గెలిపించి ఏం లాభం రా నాయన అని చెప్పేసి ఊళ్ళలో మాట్లాడుకుంటున్నారు పెద్ద మనుషులందరూ. దయచేసి దీని గురించి మాట్లాడాలి. బీసీలారా, మనము చదువుకున్న యువ నాయకులారా, దయచేసి మనము ఆ రాజకీయాలు చేద్దాము. ఈ రాజకీయాలు చేయట్లేదు కాబట్టే ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలలో మరి బీసీ ఎమ్మెల్యేలు ఎవరైతే మనోళ్ళు ఉన్నారో కొందరు ఆత్మగౌరవంతో ఉండొచ్చు, కానీ మరికొందరైతే వాళ్ళకు తొత్తులుగా మారి కనీసం మరి ఈ బీసీ వర్గాలకు రావాల్సిన హక్కులని కనీసం లేవనెత్తడం లేదంటే వాళ్ళు ఏ రకంగా అమ్ముడుపోయి ఉన్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏం లాభం చెప్పండి మన కోసం వాళ్ళు మాట్లాడినప్పుడు. బీసీ రిజర్వేషన్ ఎటువైనాయి? నాడు మండల్ నాడు తెచ్చినటువంటి రిజర్వేషన్ కనీసం ఇప్పటివరకు కనీసం పెంచడం లేదు. 42% రిజర్వేషన్ ఇస్తే వీళ్ళకు మళ్ళీ ఆర్థికంగా సామాజికంగా బాగుపడతారని తెలుసు, అందుకోసమే ఇస్తలేదు. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకున్నారు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ఏ ఒక్క రోజన్నా మీరు ఏమంటారు ఆ రోడ్ల మీద కానీ లేకపోతే రాస్తారోకాలు ధర్నాలు ఎప్పుడైనా చేసిర్రా? మరి ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకున్నారు? రాత్రికి రాత్రే వారం రోజులు ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకున్నారు? మరి అదే రిజర్వేషన్లో మరి మా బీసీలకు ఈ బీసీ రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదు? దయచేసి ఈ కుట్రలు మనం కొద్దిగా తెలుసుకోకపోతే మనల్ని పూర్తిగా అమ్ముకొని విదేశాలకు పంపిస్తారు ఇంకా కొన్ని రోజులు అయితే ఈ అగ్రవర్ణ పార్టీలు. ఇది మనం పసిగంటాలే, లేకపోతే విపరీతమైన దాడులని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, విపరీతమైన పేదరికాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. దయచేసి దీని గురించి మనము ఆలోచించుకోవాలి. మరి విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నటువంటి విద్యార్థి నాయకులారా, మీరు దయచేసి ఆత్మగౌరవంతో వీటి గురించి మాట్లాడాలి. మనం దీని గురించి మాట్లాడితేనే అసెంబ్లీలో పీఠాలు కదులుతాయి. మనం మాట్లాడతలేం కాబట్టే వాళ్ళు సాఫీగా రాజకీయాలు చేసుకొని వాళ్ళు పబ్బం కలుపుతూ ఉన్నారు. దయచేసి దీని గురించి ఆలోచించుకొని దాంతో పాటుగా బీసీలు మెజారిటీ ప్రజలుగా ఉన్నారు. ఈ దేశంలో 50 నుంచి 60% ఉన్నారు, తెలంగాణలో కూడా 50 నుంచి 60%గా ఉన్నారు. బీసీ రిజర్వేషన్లు ఎట్టికేలుగా 52% కూడా ఇవ్వచ్చు. 50% వరకు మించాల్సిన సీలింగ్ అవుతుందో మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా పెంచారు ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి అదే ప్రాతిపదికన మా బీసీల జనాభా లెక్కల ప్రకారం కూడా మా బీసీ రిజర్వేషన్ పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని గురించి అసెంబ్లీలో మరి ప్రతి బీసీ ఎమ్మెల్యేలు మాట్లాడాలి, లేకపోతే మీకు పుట్టగతులు కూడా ఉండవని మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మీకు గెలిపించడము, మీకు ఎందుకు గెలిపించినాము? మీరు అసెంబ్లీలో ఏదో మాట్లాడతారనే కదా, మా వర్గాల గురించి ఏదైనా మాట్లాడతారని మీకు గెలిపించినాం. మీరు అడవి గమ్మున కూర్చొని నిద్రపోకుండా ఆవిలు తీసుకుంటూ కూర్చుంటే మరి ఎవరు బాగుపడతారు? మీరు బాగుపడరు, మీ కుటుంబాలు బాగుపడతాయి, కానీ మిగతా సమాజం, నీ వెనుక ఉన్న సమాజం ఏమైపోవాలి? దయచేసి దీని గురించి మీరు దృష్టిలో పెట్టుకోవాలి.